అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యమును వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలా ఎదురవుతున్నప్పుడు మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తూ ఉంటుంది. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఎవరి ఆలోచనలను పాటిస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచనకర్త అయినటువంటి నా దేవుని మాట విని ఆయన ఇచ్చిన సలహా ప్రకారం నీవు జీవిస్తే నీవు దీవించబడతావు. కానీ ఏదో మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం వారు చెప్పే రకరకాల ఆలోచనలు పాటిస్తూ ముందుకు వెళ్తే ఇబ్బంది పడవలసి వస్తుంది. దైవ జనాంగమా, అలనాడు అవ్వమ్మ గారు సాతాను ఇచ్చిన ఆలోచన ప్రకారమే ఆ పండు తిని భయంకరమైన పాపాన్ని కొని తెచ్చుకున్నారు. శారమ్మ గారు యొక్క ఆలోచన విని అలా పాటించినందుకే ఆగరు భారీగా అబ్రహాముకి ఇవ్వబడింది. అదే కాదు, ఇస్మాయేలు సంతానం బయలుదేరింది. ఈనాటికి ఇశ్రాయేలీల మధ్య, అంటే దేవుని ప్రజల మధ్య, ఇష్మాయేలీల మధ్య అనేక గొడవలకు కారణమైంది. అవును బిడ్డ, దేవుని దగ్గరకు వచ్చి ప్రతి ఆలోచనను విచారణ చేసి తెలుసుకుంటే నీ జీవితం బాగుపడుతుందేమో. కానీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులను, లోక పద్ధతులను, కర్ణపిచాచి, చిల్లంగితనము, రకరకాల సోదే, వీటన్నిటికీ వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆలోచన తెలుసుకుంటే వారు ఏదేదో చెబుతారు. అది నీ జీవితానికి శాపంగా మారిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? దేవుని మాట వింటున్న మీ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలని ఆలోచిస్తూ చెబుతున్నాను. అమ్నోను అనేటువంటి అబ్షాలోము యొక్క పెద్ద కుమారుడు, యెహోవా నాదాబు అనబడుతున్నటువంటి వ్యక్తి సహవాసము చేసి వారి యొక్క ఆలోచనలను పాటించడం ద్వారా ఏమయ్యిందో మీకు తెలుసు బిడ్డలారా. తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతడు ఇచ్చినటువంటి ఆలోచనలు, అతడు చెప్పిన సలహాలు అమ్నోను జీవితానికి భయంకరమైనటువంటి శిక్షను తెచ్చే విధంగా ఉంది. అబ్షాలోము కూడా సలహాల నిమిత్తం అహీతోపెలు మాట వింటూ ఉండేవాడు. అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను దేవుని యొద్ద విచారణ చేసినట్టుగా అనిపించేదట. దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? ఎప్పుడైతే అహీతోపెలు ఆలోచన పాటిస్తూ వెళ్ళరో తన జీవితాన్ని అతను పాడు చేసుకున్నాడు, మరణించేశాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎవరి ఆలోచన పాటిస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఆలోచనకర్తమైన యేసయ్య దగ్గరకు వస్తే మీరు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. రెహబాము, పెద్దలున్నారు, ఆలోచన కొరకు పెద్దల మాట వినక తనతో పాటు ఉన్న యవనస్తుల మాటలు విని తన రాజ్యాన్నే పాడు చేసుకున్నాడు. వాక్యం వింటున్న దైవ జనాంగం ఆలోచిస్తున్నారా? మరి మీరు ఎవరి ఆలోచన పాటిస్తున్నారో, నా యేసయ్య దగ్గరకు వచ్చి నా యేసయ్య ఆలోచన పాటిస్తున్నారా, లేక మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధిస్తున్న వారి ఆలోచన ప్రకారం నడుస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారా? ప్రతి విషయాన్ని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం మీరు నడిస్తే
సమయోచితమైన జ్ఞానాన్ని, ఆలోచన అనుగ్రహించగలిగిన ఆ దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించుతాడు. పరిపూర్ణమైన కృపను విస్తరింపజేస్తాడు. ఆ కృప మన కుటుంబాలకు దేవుని కాపుదల ఇచ్చునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. యేసు నామములో మా ఆలోచన కర్తవు నీవు గనక నీ దగ్గరకు వచ్చి నీ ఆలోచన ప్రకారము నడుస్తూ ముందుకు సాగిపోయే నీ కృపను మా అందరికీ దయచేసి నడిపించి బలపరిచి వర్ధలింప చేయమని, మహిమ పొందమని, మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని, బలపరచమని, నీ సన్నిధిలో నీ సేవలో విరివిగా బలముగా వాడబడే కృపను అనుగ్రహించి మహిమ పొందమని, సంఘమును, సంఘ బిడ్డలను, కుటుంబాలను, ఈ గ్రూపులో ఉన్న బిడ్డలను, సేవకులను, ప్రతి ఒక్కరిని నీ వాక్యపు వెలుగులో, నీ వాక్యపు ఆలోచన ద్వారా వారి జీవితాలు, వారి సంఘాలు కట్టుకునేటట్లుగా నీ మార్గాలు తెరవమని, అయ్యా యూట్యూబ్లో ఉండి, వాట్సాప్లో ఉండి వాక్యాన్ని వింటున్నప్పుడు వారికి సమయోచితమైన ఆలోచన కలిగింపచేసి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.